కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలే సాయుధ దోపిడీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూం లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన ఈ కాల్పుల ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కరీంనగర్లోని ప్రధాన రహదారిపై ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్లోకి ఈరోజు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. కస్టమర్ల ముసుగులో వచ్చిన వీరు లోపలికి రాగానే ఆయుధాలు తీసి సిబ్బందిని బెదిరించారు. కరీంనగర్ నగరంలోని ప్రధాన కోర్టు చౌరస్తా ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడే ఉన్న పీఎంజే జ్యువెలరీస్లో ఒక్కసారిగా కాల్పులు మోగాయి. ఏం జరుగుతుందో అర్థం కాకముందే దొంగలు తమ పని ముగించేశారు. 5గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్లాన్ ప్రకారం పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి భయాందోళన సృష్టించారు. మొదట ఒక వ్యక్తి వెళ్లి బంగారం కావాలని షాప్ సిబ్బందిని అడిగాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా మరో 4 షాపులోకి చొరబడి ఒక్కసారిగా బంగారం అంతా తేవాలని ఆదేశించారు. దీంతో హడలిపోయిన సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నించి ఎదురు తిరిగారు. అంతే దుండగులు ఒక్కసారిగా తుపాకులు తీసి కాల్పులకు పాల్పడ్డారు. దొరికిన కాడికి దొరికినంత తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో ఎంచక్కా బంగారం సర్దేశారు. దొంగతనం చేసినంతసేపు సిబ్బందిని కింద కూర్చోబెట్టారు. ఒక దుండగుడైతే చేత్తో తాడు తీసుకొచ్చి కట్టేసే ప్రయత్నం కూడా చేశాడు. మొత్తంగా యథేచ్ఛగా ఉదయం 10:30 ప్రాంతంలో షాపులోకి చొరబడ్డ దొంగలు తమ పనిని కానిచ్చేశారు. తుపాకుల కాల్పుల్లో గాయపడ్డ సిబ్బందిని వారి బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేను యాక్చువల్లీ ఇక్కడ పీఎంజే కాదు, నేను వేరే స్టోర్ కాకపోతే ప్రీవియస్ మా వాళ్ళు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళినా 4 దెబ్బలు తాకినాయి అన్న. స్టోర్ మేనేజర్కి వచ్చేసి హెడ్కి ఒకటి తాకింది, ముస్తక్. అండ్ మళ్ళీ వచ్చేసి సేల్స్ పర్సన్ ఒక పర్సన్, ఇన్వెంటరీ పర్సన్ ఒక పర్సన్కి, ఇన్వెంటరీ పర్సన్ మధుకర్, సేల్స్ పర్సన్ కమల్, ఒక సెక్యూరిటీ కూడా కొంచెం కాళ్ళకు ఒక బుల్లెట్ తాకింది. ప్రస్తుతానికి ఒకరు రేనే హాస్పిటల్లో, ఇంకోళ్ళు మన ఇక్కడ సన్షైన్ హాస్పిటల్ అనుకుంటుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి 11:30. యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ బుల్లెట్ తాకిన పర్సన్ మా స్టోర్ దగ్గరకు వచ్చి చూసేసరికి అంత మొత్తం బ్లడ్డే ఉంది కంప్లీట్గా. అది యాక్చువల్లీ ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చేసి ఒక మొత్తం టోటల్ ఎంప్లాయీస్ 8 to 9 మెంబర్స్ అలా ఉంటారు. సో 4 మెంబర్స్ కొంచెం ప్రాబ్లం. ఏం జరిగింది అనేది కూడా మనకు ఐడియా లేదు. జస్ట్ నాకు తెలిసింది ఏంటంటే నార్మల్ కామన్గానే ఒక కస్టమర్స్ అయినా వచ్చారు ఒక పర్సన్. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడేటప్పుడే మళ్ళీ సడన్గా ఒకటేసారి అందరూ ఒక 4 to 5 మెంబర్స్ సడన్గా వచ్చేసరికి ఒక 1 to 3 మినిట్స్లోనే మొత్తం అంతా అన్న స్టోర్లో అందరూ ఉన్నారు. ఒక 6 మెంబర్స్ అలా ఉన్నారు. కాకపోతే లక్ ఏంటంటే ఫీమేల్స్ని మాత్రం ఏం కాలేదు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు. ఫీమేల్ ఇవ్వలేదు. నా పేరు రాకేష్. ప్రీవియస్ నేను కూడా ఇదే జ్యువెలరీలో 2 years వర్క్ చేశాను. అందరు నా కొలీగ్స్. నేను వాళ్ళు అసలు యాక్చువల్లీ వాళ్ళని మాత్రం మా రాబరీ చేసిన వాళ్ళు నేను ఎవరిని చూడలేదు ఇంతవరకు. అసలు నేను చూడలేదు. నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను లేను ఇక్కడ. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకున్నారు. నేరం జరిగిన తీరును పరిశీలించి సంఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీంతో సహా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. దొంగతనం తర్వాత 5గురు దొంగలు నగలను తీసుకుని వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా పారిపోతున్న దృశ్యాలు కూడా దొరికాయి. అయితే ఈ దొంగతనం జరుగుతున్న సమయంలో కూడా అక్కడ కొద్దిపాటి దూరంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ డివిజన్ ప్రజలను కలిసి వెళ్లారు. దీంతో అదే సమయంలో దొంగతనం జరగడంపై ఆయన షాక్ అయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణంగా కేంద్ర మంత్రి పర్యటన అంటేనే ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిది పట్టపగలు నగరంలో మంత్రి పర్యటన ఓ వైపున కొనసాగుతుండగా మరోవైపు ఈ భారీ దోపిడీ చోటు చేసుకోవడం పోలీస్ సెక్యూరిటీ పనితీరుపై ఛాలెంజింగ్గా మారింది. అనుకోని సంఘటన. దాదాపు 5గురు వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్తోని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించడం,
అడ్డుకోవడానికి ధైర్యం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ సిబ్బంది నలుగురు మీద 5 మీద కాల్పులు జరపడం దానికి కూడా అనుకోకుండా జరిగిన సంఘటన, చాలా దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేము ఉన్నాం. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్ ఇనాగ్రేషన్ కోసం నేను, మాతో పాటు పోలీస్ ఆఫీసర్ కూడా చాలామంది ఉన్నారు అక్కడ. మేము వెంటనే వెళ్ళిపోయిన వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే రావడం జరిగింది. బట్ పోలీస్ అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేశారు. ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం, సీరియస్ ఏం లేదు, నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాం. కాబట్టి నిందితులు తప్పకుండా పోలీసు అధికారులు పట్టుకుంటారని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. తప్పకుండా అది చిన్న షాపు అనుకుని కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్కీ చేసి ఇది చేర్చడం ఉంది. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. ఇది అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. కాబట్టి అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దరిదాపులో సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. టూరిస్ట్ టీమ్ వచ్చి కూడా మొత్తం అన్ని ప్రింట్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. వాళ్ళ భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు మాట్లాడుతుంటే తెలిసింది వాళ్ళకి. గాయాలు ఒకరికి ముగ్గురికి భుజం మీద, ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. సొత్తు పోయింది, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. వాస్తవానికి ఎత్తుకపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్లో వాళ్ళు అడుగున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో, ఎంత గోల్డ్ పోయింది అన్న విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కొంచెం వాళ్ళకి అవకాశం మొత్తం 5 వచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. 5 వచ్చారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయము, వాడు దొంగ, వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం తెలుస్తుందా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి జ్యువెలరీ వాడు ఏదో ఇవాళ ఒక్కరు వచ్చింది కాబట్టి కాదు, ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుని పోయినవాడు. దాదాపు ఉదయం 11 గంటల నుంచి పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌసాలం చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ పోలీస్ అలర్ట్ ఏర్పడింది. సంఘటన జరిగిన తీరు, దుండగులు పారిపోయిన సీసీ ఫుటేజ్, వేలుముద్రలు, క్లూస్ టీమ్ సిబ్బంది సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఘటనా స్థలానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీంతో దొంగలను త్వరలోనే పట్టుకుంటామనే ధీమాలో పోలీసులు ఉన్నారు. కమిషనర్ గౌసాలం తమ సిబ్బందితో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దొంగలు భారీగా బంగారం ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఎంత మొత్తం దోచుకెళ్లారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలోనే ఈ దోపిడీ దొంగతనంపై విచారణ కొనసాగుతుంది. ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కరీంనగర్ టౌన్లో అరౌండ్ 11 to 11 మధ్యలో ఒక ఆర్మ్డ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్లో ఉన్న పిఎంజే జ్యువెలర్ షాప్లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్కి గన్ పాయింట్లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు ప్యానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 అది మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్లో సమ్ స్టోలెన్ అది రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది.
కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది, వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అఫీషియల్స్ కూడా స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11:11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్, మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిజెస్ అన్ని మేము సీజ్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూస్కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్, కాల్ రికార్డ్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. And Karimnagar police is devoted to public safety. We'll try our level best to apprehend the offender as soon as possible. కరీంనగర్లో మొట్టమొదటిసారిగా సినిమా ఫక్కీలో జరిగిన భారీ నగల షాపు దోపిడీపై స్థానికంగా తీవ్రంగా చర్చ కొనసాగుతుంది. గతంలో కరీంనగర్లో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకపోవడం, మొట్టమొదటిసారిగా ఉదయం 10 గంటలకే ఇలాంటి కాల్పుల మోత ఒక రకంగా స్థానికంగా కలవరం రేపిందని చెప్పొచ్చు. అయితే ఇది ఒక్క రోజుతో జరిగిన పని కాదని, దీని వెనుక భారీ స్కెచ్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దుండగులు తెలుగు, హిందీ భాషను మాట్లాడడంతో ఈ చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాల్లో నుంచి వచ్చిన వారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా దొంగలు వెళ్లిన ప్రాంతం వైపు పోలీస్ టీంలు వెళ్ళగా నగరానికి 4 వైపులా వారి జాడను వెతికేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు దొరికితే గానీ పూర్తిగా ఎంత సొమ్ము పోయింది అనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. షాపు యజమానులకు సంబంధించి సిబ్బంది గాయపడడం, మరికొంతమంది షాక్ గురి కావడంతో ఇప్పటికిప్పుడే దీనిపైన పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.